రేపే జీవో విడుదల. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక జీవోనట. ఆపై ఎన్నికల సంఘానికి సర్కారు లేఖ రాస్తుందట. వెంటనే ఎన్నికలకు షెడ్యూల్ అట, నోటిఫికేషన్. ఇప్పటికే పూర్తయిన రిజర్వేషన్ల ప్రక్రియనట. సర్కారుకు చేరిన క్షేత్రస్థాయి వివరాలట. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్లు సహా రిటర్నింగ్ అధికారుల జాబితా కూడా సిద్ధం. శిక్షణకు సిద్ధంగా ఉండాలని సూచనలు. సిద్ధంగా ఉన్న బ్యాలెట్ బాక్సులట. మండలాలకు చేరిన నమూనా బ్యాలెట్ పేపర్లట. క్షేత్రస్థాయిలో ఎన్నికల జోష్. ఈ ఆంధ్రజ్యోతి ఆయనే రాసుకొస్తాడు. ఇవి ఏ పేపర్లు ఇంత పెద్దగా తాటికే అంత అక్షరాలు రాయడు. ఏది మన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. మరి ఈయనకి ఏమైనా సమాచారం లోపల వస్తుందా, ఏందో అత్యుత్సాహమా ఏందో తెలియదు, కానీ ఈయనకు బాగా వస్తుంది. ఇంకా ఏమో వచ్చింది ఏదో చదువుతున్నాం. కానీ రేపే జీవో విడుదల. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి ఒక ప్రత్యేక జీవో కల్పించేందుకు సర్కారు కసరత్తు చేస్తుందంట. మరి ఇక జీవో రాకముందుకే కోర్టులో పోయి పిటిషన్ వేసిండ్రు. మనం నిన్ననే చదువుకున్నాం కదా, మాధవరెడ్డి, మల్లవ్వ, ఇంకెవరో కోర్టులో పిటిషన్ వేస్తే నిన్న జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం సీరియస్ అయింది. ఏం సీరియస్ అయింది? నువ్వు కోర్టులో పిటిషన్ వేసినావు, ఏ ఆధారంగా వేసినావు? జీవో కాపీ తీసుకురా అంటే లేదు సార్, ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో కాపీ ఇక్కడ చూపి అంటే లేదు సార్. మరి ఎట్లా పిటిషన్ వేసినావు అంటే పేపర్లు చూసి, ప్రకటనలు చూసి వేసినా సార్. పేపర్ల ప్రకటనలు చూసి ఎందుకు వేసినావు? ఏమైనా తమాషనా? కోర్టులు అంటే ఆటలు అనుకున్నావా? నీవు పిటిషన్ వేయాలనుకుంటే ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాత ఆ కాపీని పట్టుకొని నువ్వు వచ్చి పిటిషన్ వేస్తే అది వేరు. నువ్వు పేపర్ల ప్రకటనలు చూసి వాళ్ళు మస్తు రాస్తారు, ఊహాగానాలతోటి మస్తు రాస్తారు. దాన్ని పట్టుకొని వచ్చి పిటిషన్ వేస్తామని జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం సీరియస్ అయింది. అంటే ఈ మాధవరెడ్డి ఈయన ఏం చేసినంటే పిల్ల పుట్టక ముందుకే కుల్లగుట్టిండు. ఇప్పుడు జీవో ఇస్తారంట. స్థానిక ఎన్నికల్లో 42%కి సంబంధించి జీవో ఇస్తారంట. ఇక పిల్ల పుట్టక ముందుకే కుల్లగుట్టిన మాధవరెడ్డి ఇక పిల్ల పుట్టినాక కుల్లగుట్టాడా అనేది పెద్ద ప్రశ్నార్థకం. కానీ 100% ఎవరో అయితే కోర్టుకు పోయే అవకాశం ఉంది. నేనేమంటున్నానంటే ఎవరు పోవద్దనే కోరుకుందాం. ఇప్పుడు కోర్టుకు పోతే ఏమొస్తుంది? ఇప్పుడు రేపు జీవో వచ్చిన తర్వాత కోర్టుకు పోతుంది. ఎవరైనా పిటిషన్ వేస్తే విచారణ సందర్భంగా ధర్మాసనం కూడా చెప్తుంది. కృష్ణమూర్తి యూనియన్ ఆఫ్ సర్కార్కు సంబంధించిన కేసు ఉంది కదా, సుప్రీంకోర్టు అప్పట్లోనే చెప్పింది కదా, 50% మించొద్దు రిజర్వేషన్లు అనేది. ఇక దాన్నే ముందలేస్తుంది. మీరు ఎట్లా ఇస్తారు జీవో? మీకు సుప్రీంకోర్టు ఆదేశాలు పట్టవా? సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తారా అని రకరకాల ప్రశ్నలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ న్యాయవాదిని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. ఇక స్టే విధించేది ఉంటుంది, లేకపోతే కొట్టివేసే అవకాశం ఉంటుంది. ఇది పరిస్థితి. అంటే జీవో రాకముందుకే పోయి పిటిషన్లు వేసిండ్రు. ఇంకా జీవో వచ్చినాక ఎవరు ఊకుంటారు అనేది పెద్ద ప్రశ్నార్థకం. ఇక బీసీ మేధావులు, ఇంటలెక్చువల్ కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఇది ముందలపడే ముచ్చట కాదు. ఈయన ఏదో పెద్ద తాటికా అంత అక్షరాలు రాసిండు, కానీ ఈ ముందల పడదు. కంపల్సరీ జీవో మీద పిటిషన్ వేస్తారు, కోర్టులకు పోతారు. ఇక వీలైతే సుప్రీంకోర్టు కూడా పోతారు. ఇది ముందల పడదు. అప్పట్లోపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వస్తాయి. ఇంకా అయిపోయింది. ఇంకా జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలకు పోతాం. అప్పుడు ఇక పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇద్దాం అనేది ఉంటుంది తప్ప ఇది ముందల పడదు. జీవో ప్రకారం అస్సలు ముందల పడదు. ఎవరెవరు పోతూనే ఉంటారు. దానికి ప్రతిపక్ష పార్టీలే వెనుక ఉండి నడిపిస్తేమో చెప్పలేము అని వాళ్ళు చెప్తున్నమాట. అంటే మొత్తం మీద ఏంటంటే ఇక్కడ ఎన్నికలకు సమరశంఖం పూరించడం అనేది ఇక్కడ పెద్ద రాసుకొచ్చిండ్రు, కానీ ఇది పెద్దగా ముందల పడే అవకాశం కనిపిస్తలేదన్నట్టు మేధావులు చెప్తున్నారు. బీసీ మేధావులే చెప్తున్నారు. అట్లా ఉంది పరిస్థితి. ఇక ఏంది, ఇప్పటికే శిక్షణకు సిద్ధంగా ఉండాలని సూచనలు అంట. ఈ పోలింగ్ కేంద్రాలలో పాల్గొనే టీచర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి శిక్షణ ఇస్తారు రోజు 2 రోజులు. మండలాలకు చేరిన నమూనా బ్యాలెట్ పేపర్లంట. క్షేత్రస్థాయిలో ఎన్నికలు చూసంట. ఇక ఏమవుతుందో ఏమో, కానీ మొత్తం మీద అయితే ఎన్నికల హడావిడి ఇప్పుడు ఈ ప్రకటన చూస్తే కొంత కనిపిస్తుంది. కానీ వస్తున్న సమాచారం లోపల తెలుసుకున్నది ఏంటంటే, నేను ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలకు పోయే ఆలోచన సర్కారు చేస్తుందంట. చూద్దాం ఏం జరుగుతుందో.